ఇక్కడ హైదరాబాద్‌లో గూడా కొన్ని హాంటెడ్ హౌసెస్ ఉన్నాయని వింటూ ఉంటాము. ఏమన్నా తిరిగారా? చూసారా? ఎక్స్‌ప్లోర్ చేసారా వాటిని గూడా? లేదు. లేదా? బట్ మేము అలా వెళ్ళలేదు కానీ మేము షూట్ చేసిందే సీరియస్ హాంటెడ్ హౌసా అది? అని మాకు కూడా తర్వాత తెలిసింది. ఓహ్! భయం అనిపించలేదా? అనిపిదండి. కాకపోతే లోపల షూట్ ఇంటీరియర్ షూట్ చేసినప్పుడు నాకు పెద్దగా అనిపించలేదు కానీ ఎక్స్టీరియర్ షూట్ చేసినప్పుడు ఐ వాజ్ లిటిల్ అంటే భయం కన్నా ఐ వాజ్ ఫీలింగ్ వెరీ ఆడ్. ఏదో సమ్ వెరీ ఆడ్ ఎనర్జీ, ఏదో నెగిటివ్ ఎనర్జీ నేను చాలా గట్టిగా ఫీల్ అయ్యా. అది చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నుంచి ఎనర్జీ మేబీ క్వైట్ పాసిబుల్. అదే ఈ రోజు ప్యాకప్ ఎర్లీ కావాలి, ఎందుకు ఇంత లేట్ అయిన షాట్, ఆ ఎనర్జీ డోంట్ మిస్అండర్స్టాండ్ గోస్ట్ అండ్ ఆల్. మీ అండ్ చైతన్ వి లవ్ గోస్ట్. యాక్చువల్లీ దయ్యాలకి ఎవరు భయపడక్కర్లా, మనుషులకు భయపడాలి. yes I support it. I like it. Truth. కరెక్ట్. మీరండి? అంటే మిమ్మల్ని భయపెట్టారా డైరెక్టర్ ఏమన్నా? అంటే ఇంతే టైం ఇచ్చి ఈ టైం లోపు చేసేయాలి? లేదు, చాలా కంప్లీట్లీ ఫ్రీడమ్. అంతా మొత్తం చాలా ఎక్స్ప్లోర్ చేయడానికి మంచి స్కోప్ దొరికింది నాకు. అందుకే మొత్తం మ్యూజికల్ థింగ్స్ అన్నీ చాలా సపోర్టివ్. ఎస్పెషల్లీ హారర్లో ఈ బ్యాక్గ్రౌండ్ స్కోరే ఆకట్టుకుంటూ ఉంటుంది అండ్ లోపలికి తీసుకెళ్ళిద్ది ఇంకా సినిమాలోకి. సో అది మీకు ఎలా అనిపించింది డ్యూరింగ్ వర్క్ చేస్తూ ఉండగా? ఇన్ఫ్యాక్ట్ చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఎగ్జైటింగ్ వర్క్ అంతా ప్రాసెస్లో ఎలా కొత్తగా ట్రై చేయాలి. జనరల్గా ఒక ముందు చూసిన హారర్ మూవీస్, కొన్ని ముందు చేసిన హారర్ మూవీస్ కొంతమంది చేసినవన్నీ చూస్తూ ఉండేవాడిని.